రాగి ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్తీ కూడా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది చూసారు కదా, ఇడ్లీ పిండి. నేను ఇడ్లీలు వేయగా మిగిలిన పిండి ఇది. అదే నార్మల్గా ఇడ్లీ వేసుకుంటాం కదా, అదనమాట. ఇది రాగి ఇడ్లీ రవ్వ. ఇది కొద్దిగా తీసుకున్నాను. మినపప్పు, ఇడ్లీ రవ్వ వేసి మనం నార్మల్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా, అదనమాట నేను ఫస్ట్ చూపించింది. ఇప్పుడు రాగి ఇడ్లీ రవ్వ తీసుకున్నా కదా, దీనిలో కొద్దిగా వాటర్ వేసి 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇది రవ్వలాగానే ఉంటుంది. రాగి ఇడ్లీ పిండి కాదు, ఇది ఇడ్లీ రవ్వ అన్నమాట. రాగులతో చేసిన రవ్వ, రాగి రవ్వ. చూసారు కదా, ఇది ఇలా ఉంది కదా. దీన్ని 2-3 సార్లు కడిగి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇడ్లీ రవ్వ ఉంది కదా, మినపప్పు మామూలు నార్మల్ ఇడ్లీ రవ్వతో చేసేది, ఆ రెండు కలిపిన దాంట్లో ఇప్పుడు ఈ రాగి ఇడ్లీ రవ్వ వేసుకుంటున్నాను. 2-3 సార్లు కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఇది నైట్ ఇలా చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ టైంలో గుంత పొంగడాలు వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ రవ్వ అంతా వేసుకుని కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఇది నైట్ కలుపుకుంటున్నాను కాబట్టి మార్నింగ్ టైంలో గుంత పొంగడాలు వేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నైట్ అంతా పులియ పెట్టేసాం కదా, చూడండి వేరొక బౌల్లో వేసుకున్నాను. ఆ క్యాన్లో తీసి బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా క్యారెట్ తురుము, ఈ పక్కన జీలకర్ర, ఇవన్నీ వేసుకోవాలి దీనిలో. మనకి పొంగనాలు వేసుకునేటప్పుడు ఇవన్నీ కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. క్యారెట్ ఇవన్నీ వేస్తున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఇవన్నీ హెల్త్ కూడా చాలా మంచిది. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంకేది క్యారెట్ తురుము, ఇది కరివేపాకు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, కొత్తిమీర, అలాగే జీలకర్ర. ఇవన్నీ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. రాగి రవ్వ కానీ రాగి పిండి కానీ హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా చేసుకుంటే వెయిట్ లాస్ కూడా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, ఇంకా హెల్దీ కూడా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో కొద్దిగా ఉంది, నేను రవ్వ కలిపా కదా, రవ్వ ఇవన్నీ కలిపా కదా, దీనికి సరిపడా కొద్దిగా వేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనం పెట్టుకోవాలి. వీటిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఒక 2-3 చుక్కలంతా కొద్దిగానే వేసుకోవాలి. అంటే మనకి అది రావడం కోసం. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వాడొద్దు, కానీ ఇది బయటకి రావాలి కాబట్టి, ఈజీగా రావాలంటే కొద్దిగా ఒక్కొక్క చుక్క, 1-2 చుక్కలు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ పిండి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది కదా, దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ఈ గుంతల్లో వేసేసుకోవాలి.
చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది తింటుంటే. ఇలా అన్నిట్లో వేసేసుకోవాలి. మనం ఎప్పుడు ఇడ్లీ, దోశలు, ఊతప్పం ఇలాంటివే కాకుండా, ఉప్మా ఇలాంటివి కాకుండా ఇలా గుంత పొంగనాలు కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేదాన్ని నేను, మరలా ఇప్పుడు చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఈ పిండి అంతా ఈ గుంతల్లో వేసేసుకుని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, మంచిగా ఉడికిని. వీటిని టర్న్ చేసుకుందాం, తిప్పుకుందాం ఇటు. చూడండి, మంచిగా ఉడికిపోయి. హైలో పెట్టొద్దు, సిమ్లో పెడితే లోపల కంట ఉడుకుతాయి, లేకపోతే మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇది నాన్ స్టిక్ కాబట్టి ఈజీగా తిరుగుతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాంటివి. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి అలా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, హెల్దీ కూడా. ఇంకా ఇడ్లీ పిండి ఎప్పుడైనా మిగిలిపోయినా అలా మనం ఈ రవ్వ ఇలా కలిపేసి, రాగి రవ్వ కానీ అలాంటివన్నీ కలిపేసి ఇలా వేసి పెడితే చాలా హెల్దీ, ఇంకా టేస్టీ కూడా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇంకా 5 నిమిషాల తర్వాత మంచిగా ఉడికిపోయి. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా ప్లేట్లో తీసేసుకున్నాను. దీన్ని అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పల్లీ చట్నీ కానీ అలాంటి వాటితో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు అల్లం చట్నీతో తీసుకుంటున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే రాగి పిండి గుంత పొంగనాలు చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇప్పుడు దోశ పిండి, ఇడ్లీ పిండి అలాంటివి మిగిలిపోయినప్పుడు ఇలా మనం వేరే రవ్వలో, జొన్న రవ్వ కానీ ఇంకా రాగి రవ్వ కానీ ఇలాంటివి వేసి ఇలా చేసి పెడితే హెల్త్ కూడా మంచిది, ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్